ప్రజాహితమే పరమావధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా ఆవిర్భవించి ఆ దిశగా ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గండేపల్లి బాబీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు రావుల మాధవరావు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సూచనలతో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్సీపీ పిఠాపురం పట్టణ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో గండేపల్లి బాబీ చేతుల మీదుగా వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేశారు. అనంతరం గండేపల్లి బాబీ, రావుల మాధవరావు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేశారు. అందరికీ మిఠాయిలు పంచారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గండేపల్లి బాబీ, రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, పెద్దపాటి రాజేష్ మీడియాతో మాట్లాడారు. రేపు మళ్ళీ జగన్ వస్తాడు, జగన్ వస్తే మనకి కాలేజీలు ఇవ్వరు అనేది అర్థం అవడం వల్ల ఈరోజు ఒక్క టెండర్ కూడా పడిన పరిస్థితి. 164 సీట్లతో నెగ్గిన కూటమి ప్రభుత్వాన్ని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడ్డుకోగలిగారు. 11 సీట్లతో వచ్చినా సరే ఈరోజు అతను అనుకున్నట్టుగా ప్రైవేటీకరణ చేయకుండా ప్రజా మద్దతుతో ఆపగలిగారంటే దీనికంటే గొప్ప విజయం అక్కర్లేదు. ఇంకో చరిత్ర చెప్తాను నేను. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా 3 సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి పొత్తులు లేకుండా 2014 కానీ, 2019 కానీ, 2024 కానీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతి ఎన్నికల్లోనూ ఏదో చిన్న చిత్ర పార్టీతో పొత్తు పెట్టుకునే ఎన్నికలకు వెళ్ళాయి. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో 44 సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడూ కూడా పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఏకైక బలమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గెలిచినా ఓడినా ఒంటరిగా వెళ్తాను, ఒంటరిగానే ప్రజలతో ఉంటాను అని ఎప్పుడు కూడా ప్రజలకు అండగా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ దేశ చరిత్రలో సువర్ణాధ్యక్షాలతో లిఖించే ఈ అంశం 3 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా ఎదుర్కొన్న దేశాలు ఎవరంటే ఈ దేశంలో ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున మళ్ళీ మా కార్యకర్తలకి అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ప్రజల విషయానికి వచ్చేటప్పటికి, పబ్లిక్ విషయానికి వచ్చేటప్పటికి పార్టీ చూసుకుంటుంది. ఏంటంటే ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని గమనించుకుని మనం ఏదైతే మంచి చేసామో, మన పార్టీ తరఫున ఏదైతే ప్రజలకు న్యాయం చేసామో దాన్ని ఎదరికి తీసుకెళ్తే మన కార్యకర్తలందరూ కూడా మరి మనకి దిగ్విజయంగా, మనకి అనుకున్న విధానంగా మనకు వచ్చే సీట్లు కానీ, మన పార్టీ పరిపాలనకు కానీ తిరిగి లేకుండా ఉంటుందని, రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తా. మరి మరొక్కసారి మా నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా 16వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అసాధారణమైన చర్యని మన భారతదేశం చరిత్ర చెప్తుంది. మరి ముఖ్యంగా ఒక పార్టీని నిలబెట్టడమే కాకుండా మరి ఇక్కడ కూడా పొత్తులు లేకుండా సింహం సింగిల్ గానే వస్తుందన్న విధంగా వారు పోటీ చేయడం, సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం, తద్వారా ప్రజలు ఆశీర్వదించిన రీతిగా మరి ప్రజా మద్దతును కూడబెట్టుకోవడం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీకే సొంతం. మరి ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ, ప్రజల యొక్క విద్యని కానీ పూర్తి స్థాయిలో ప్రజల యొక్క పేద, బడుగు, బలహీన వర్గాల యొక్క ఆశల్ని అనుగుణంగా, వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు వారు విద్య, వైద్యం అనేది ఏ విధంగా ఉందో మనం గత ప్రభుత్వంలో చూసాం.